ఒక గ్రామంలో ఒక చిన్న చెట్టు పెరిగింది. ఆ చెట్టు పచ్చని ఆకులతో, పూలతో అందంగా ఉండేది. దాని ఎండ్లతో పాటు పెద్ద చెట్టుగా ఎదిగింది. ఆ చెట్టుని గ్రామంలోని పిల్లలు ఆడుకుంటూ దాని కింద కూర్చొని చల్ల గాలి పీలుస్తూ ఆనందించేవారు. ఒకరోజు ఆ గ్రామంలో పెద్ద వాన పడింది. చెట్టు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. ఒకప్పటి చిన్ని చెట్టు పెద్ద వృక్షంలో ఎదిగి గ్రామానికి శరణ్యంగా మారింది. అలా ప్రతి వానలో చెట్టు కొత్త ఆకులతో శోభగిస్తుంది. కానీ ఒకరోజు చెట్టు విరుగుపడే స్థితికి వచ్చింది. ఒక రైతు ఆ చెట్టు దగ్గరికి వచ్చి, నేను నీకు నీడ దయచేస్తానని మాటిచ్చాను, కానీ ఇప్పుడు నీకు సాయం చేయలేకపోతున్నాను అని అన్నాడు. అప్పుడు చెట్టు చిరునవ్వుతూ అన్నది, నన్ను కత్తిరించు, నా విరిగిన శాఖలను తీసుకొని నీ ఇల్లు కోసం ఉపయోగించుకో. రైతు చెట్టు మాట విని చెట్టును కత్తిరించాడు. ఆ చెట్టు విరిగిన భాగాలతో తన ఇల్లు నిర్మించాడు. ఆ ఇల్లు గ్రామంలోని అందరికీ ఆశ్రయం కల్పించింది. కాలం గడిచింది. ఆ రైతు చెట్టుని మర్చిపోయాడు. కానీ ఒకరోజు అతను తన చిన్నప్పుడు ఆడుకున్న చెట్టుని గుర్తు చేసుకున్నాడు. అతని పిల్లలు ఆ చెట్టును చూసి, ఇది మా బాబాయ్ కథలో చెప్పిన చెట్టు అని భావించారు. రైతు చెట్టుకు నమస్కరించి, నీ సేవలను నేను ఎప్పటికీ మర్చిపోను అన్నాడు. ఆ చెట్టు అప్పటికే ఊహించిన విధంగా తన ప్రేమను అందరికీ పంచిపెట్టింది. చెట్టు జీవితం మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పింది. మనం ఎల్లప్పుడూ అందరికీ ఉపయోగపడుతూ ఉండాలి. అనుకూల పరిస్థితుల్లో మాత్రమే కాదు, అనుకూల పరిస్థితుల కోసం ఎదురు చూసినా మనం మన సేవ చేయగలిగితే అది నిజమైన సేవ అవుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ మై స్క్వాడ్ ఛానల్. బై బాయ్.